బ్లాక్ మ్యాజిక్ ఈ పదం వినగానే మన మనసులో భయం, రహస్యం, అనేక ప్రశ్నలు ఉద్భవిస్తాయి. కానీ ఇది నిజమా, లేక కేవలం అంధవిశ్వాసమా? పవిత్ర గ్రంథాలు కూడా బ్లాక్ మ్యాజిక్ గురించి మాట్లాడతాయి. ఈ వీడియోలో మనం నిజమైన కథలు, శాస్త్రీయ వివరణ మరియు పవిత్ర గ్రంథాలు ఏమంటున్నాయో తెలుసుకుందాం. 2005లో ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన కేసు నమోదైంది. ఒక యువతి తన ప్రేమికుడిని వివాహం చేసుకోవడానికి బ్లాక్ మ్యాజిక్ ఉపయోగించింది. ఆమె అతని జుట్టు, నెయిల్స్ మరియు ఫోటోగ్రాఫ్ ఉపయోగించింది మరియు ఒక మంత్రగాడి సహాయం తీసుకుంది. కొన్ని నెలల తర్వాత ఆ యువకుడు ఆమె వైపు అట్రాక్ట్ అయ్యాడు. కానీ ఇది నిజంగా బ్లాక్ మ్యాజిక్ వల్ల జరిగిందా, లేక మనస్తత్వం వల్ల జరిగిందా? బైబిల్లో బ్లాక్ మ్యాజిక్ని విద్య అని పేర్కొన్నారు. ఇది దేవుడి నుండి దూరం చేస్తుంది అని హెచ్చరించారు. ఖురాన్లో జాదూ మరియు సెహర్, మంత్ర విద్య నిషేధించబడింది. ఇది శైతాన్ యొక్క పని అని చెప్పబడుతుంది. హిందూ గ్రంథాల్లో అథర్వ వేదం మంత్రాల గురించి మాట్లాడుతుంది, కానీ దుష్ట ఉద్దేశాల కోసం ఉపయోగించడం నిషేధించబడింది. పవిత్ర గ్రంథాలు బ్లాక్ మ్యాజిక్ను ఖండిస్తాయి మరియు దాని ప్రభావాలను హెచ్చరిస్తాయి. శాస్త్రీయ దృష్టికోణం ప్రకారం బ్లాక్ మ్యాజిక్ అనేది మన మనసు మరియు శరీరంపై ఉన్న ప్రభావం. ఇది నొసిబో ఎఫెక్ట్ అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఏదైనా నమ్ముకుంటే అది మన శరీరంపై ప్రభావం చూపెడుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి తనపై శాపం పడింది అని నమ్మితే అతను భయానికి మరియు ఒత్తిడికి గురవుతాడు. ఇది శాపం వల్ల కాదు, కేవలం మనస్తత్వ శాస్త్రం వల్ల జరుగుతుంది. బ్లాక్ మ్యాజిక్లో జుట్టు, నెయిల్స్, బోన్స్, రక్తం వంటి వస్తువులు ఎందుకు వాడతారో మీకు తెలుసా? ఈ వస్తువులు ఒక వ్యక్తి యొక్క శక్తిని కలిగి ఉంటాయని నమ్మకం. జుట్టు మరియు నెయిల్స్ వ్యక్తి యొక్క శరీర భాగాలు కాబట్టి వాటిని ఉపయోగించడం ద్వారా ఆ వ్యక్తి స్పిరిచువల్ కనెక్షన్ ఏర్పడుతుందని నమ్ముతారు. రక్తం జీవశక్తిగా కన్సిడర్ చేస్తారు. ఇంకా ఆఖరిగా బోన్స్ ఎందుకు యూస్ చేస్తారంటే స్పిరిచువల్ పవర్ కోసం, అంటే డెడ్ బాడీస్ యొక్క స్పిరిట్ పవర్ని యూస్ చేసుకోవడం కోసం. ఇవన్నీ రిచువల్స్లో శక్తిని పెంచుతాయి. బ్లాక్ మ్యాజిక్ అనేది నిజమైనదా, లేక కేవలం అంధవిశ్వాసమా? శాస్త్రీయంగా దీనికి ఎటువంటి ఆధారాలు లేవు, కానీ ఇది అనేక సంస్కృతులలో లోతైన మూలాలను కలిగి ఉంది. మనం భయపడకుండా శాస్త్రీయ దృష్టితో ఈ విషయాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో మాకు తెలపండి. మరిన్ని మిస్టరీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.